హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను మధు అని. అయితే ఈరోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే టీసీఎస్కి సంబంధించి నింజా రోల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంటర్వ్యూకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో మీరు ఎలా ఆన్సర్ చేస్తే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, నేను మధు. ఒకవేళ మీరు కనుక నా టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోని చూడకపోతే వెళ్ళి చూడండి. నేను 2021లో నా ఇంటర్వ్యూ అయితే ఇచ్చాను. సో నేను దిస్ ఇయర్ పాస్డ్ అవుట్ అనమాట. సో ఆ వీడియోని అరౌండ్ 3 lakhs మెంబర్స్ దాకా అయితే చూశారు. సో నేను దానికి సంబంధించి ఇంటర్వ్యూ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాజ్ వెల్ as ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. సో వెళ్ళి చూడండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని ఎలా షేర్ చేసుకున్నానో మీరు ఆ వీడియో చూడండి. అండ్ ఈరోజు వీడియోలో నార్మల్ నింజా ఇంటర్వ్యూ రోల్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలా ఆన్సర్ చేయాలి అనేది కంప్లీట్గా మీతో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. హోప్ యూ గైజ్. సో నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి అడగచ్చు అనమాట. సో ఓకే, సో నేను మీకోసం ఒక మంచి నోట్బుక్ని అయితే ప్రిపేర్ చేసేసాను, చాలా క్వశ్చన్స్ని. సో వాటన్నింటినీ ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ నార్మల్ నింజా ఇంటర్వ్యూ రోల్కి ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ మీకు ఒక రోజు ముందు, అంటే మీకు రేపు ఇంటర్వ్యూ ఉంది అనగా ఈరోజు నైట్ 11 కానీ 12 కానీ 1 కానీ 2 కానీ మీకు ఇంటర్వ్యూ మెయిల్ అయితే వస్తుంది. సో అండ్ సో టైమింగ్ స్లాట్లో ఉంటుంది అని ఇంటర్వ్యూకి సంబంధించి ఒక మెయిల్ అయితే వస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ టీసీఎస్ ఇంటర్వ్యూస్ అన్నీ మైక్రోసాఫ్ట్ టీమ్స్లోనే జరుగుతాయి. సో మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, సో అందులో జరుగుతాయి. సో మీరు ఒకవేళ మీ దగ్గర ఆ ప్లాట్ఫామ్ లేకపోతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, లేదు అంటే బ్రౌజర్లో అయినా కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఇదనమాట. అండ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫార్మల్ యూనిఫామ్ని కానీ లేకపోతే ఫార్మల్ డ్రెస్ని కానీ వేసుకోవడానికి ప్రయత్నించండి. గుడ్ అపియరెన్స్ కనపడండి. లైక్ బాయ్స్ అయితే షేవింగ్ చేసుకోండి అండ్ క్లీన్గా నీట్గా ఉండడానికి ట్రై చేయండి. గర్ల్స్ అయితే గుడ్ ఫార్మల్ డ్రెస్ని వేసుకొని సో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అండ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఒక క్లీన్ ఎన్వైరన్మెంట్ని చూసుకోండి, అంటే నాయిస్లెస్ ఏరియాస్ ఉంటాయి కదా, అండ్ గుడ్ లైట్ వచ్చే ఏరియాస్లో కూర్చోండి. అండ్ మీ బ్యాక్ సైడ్ ఒక మంచి వాల్ కానీ, ఓపెన్ ప్లేస్లో కాకుండా ఒక వాల్ కానీ లేకపోతే కొంచెం ప్లెయిన్గా ఉన్న ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ సో అలాగే హెడ్ ఫోన్స్ని క్యారీ చేయడానికి ప్రయత్నించండి, బికాజ్ ఒక్కొక్కసారి వాయిస్ వినపడకపోవచ్చు నార్మల్గా అయితే. సో హెడ్ ఫోన్స్ని క్యారీ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడు అన్నీ వర్చువల్గా జరుగుతున్నాయి కాబట్టి ఇంటర్వ్యూస్, గుడ్ కనెక్టివిటీ లైక్ ఇంటర్నెట్ కనెక్టివిటీ స్టెబిలిటీగా ఉండేదాన్ని చూసుకోండి. సో ఇవన్నీ బేసిక్గా ఫాలో కావాల్సిన రూల్స్ అనమాట. సో ఇవన్నీ వాళ్ళు నీట్గా మెన్షన్ చేస్తుంటారు. సో మీరు ఇవన్నిటిని ఫాలో అయిపోండి. అండ్ ఇంకా ఇంటర్వ్యూ విషయానికి వచ్చేస్తే మీరు ఓకే అంతా ఎవ్రీథింగ్ సెటప్ కూర్చున్నారు, ఒక మంచి టేబుల్ వేసుకొని ఒక చైర్ వేసుకొని కూర్చున్నారు ఇంటర్వ్యూకి. అండ్ మీతో పాటుగా ఒక వాటర్ బాటిల్ని కూడా క్యారీ చేయండి, ఒకవేళ మీకు ఆ ఇంటర్వ్యూ టైమింగ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి మధ్యలో దాహం వేస్తే తాగడానికి. అండ్ ఓకే, ఇది ఇంటర్వ్యూ సెటప్ సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు షుడ్ క్యారీ ఎనీ గవర్నమెంట్ ఐడి. సో మీ దగ్గర ఏదో ఒక గవర్నమెంట్ ఐడిని క్యారీ చేయండి. దట్ ఇంక్లూడ్స్ ద పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఏదో ఒకటి. సో ఒరిజినల్ ఐడిని అయితే క్యారీ చేయండి. సో మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ రావంగానే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే షో మీ ఎనీ గవర్నమెంట్ ఐడి అని అడుగుతారు. సో వాళ్ళు దాన్ని క్యాప్చర్ కూడా చేసుకుంటారు. సో మీరు అప్పుడు కెమెరాకి ఇలా దగ్గరగా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీ పిక్ను ఒకటి క్యారీ చేసుకుంటారు. సో ఇంటర్వ్యూ రాగానే ఫస్ట్ వచ్చేసి వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్ ఇంట్రో ఇచ్చుకుంటారు. సో మై నేమ్ ఈజ్ సో అండ్ సో, నేను ఈ డెసిగ్నేషన్లో వర్క్ చేస్తున్నాను, టుడే ఐఎమ్ ద ఇంటర్వ్యూయర్ ఫర్ యూ అని చెప్తారనమాట. అది అదంతా అయిపోగానే ఇంకా మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు. సో మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు అంటే వెరీ బేసిక్గా ఫస్ట్ మీ అవన్నీ గవర్నమెంట్ ఐడీస్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అండ్ వెరీ బేసిక్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతారు. సో అందుకే బీ థరో విత్ ద సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సో మీరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ని ఒక మోర్ దెన్ 100 ఎన్నిసార్లైనా సరే ప్రాక్టీస్ చేసి ఉండండి. గుడ్గా చెప్పడానికి ప్రయత్నించండి, అస్సలు తడబడద్దు. సో మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో అన్నీ నీట్గా జెన్యూన్గానే చెప్పండి. నాకు అవ్వచ్చు ఇవ్వచ్చు, నేను అది నేర్చుకున్నా ఇది నేర్చుకున్నా, నేను అది చేసా ఇది చేసా అని చెప్పుకోకుండా సో మీరు జెన్యూన్గా మీకు ఏ స్కిల్స్ అయితే వచ్చో వాటిని మాత్రమే యాడ్ చేయండి. మీరు ఏ ప్రాజెక్ట్ చేసింటే ఆ ప్రాజెక్ట్ని మాత్రమే చెప్పండి. సో ఎక్స్ట్రాలు చెప్పకండి, ఎందుకంటే మళ్ళీ మీకు వాటిపైనే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అబద్ధాలు చెప్పారనుకో దాని గురించే మీకు క్వశ్చన్లు అడుగుతారు. సో మళ్ళీ మీరు దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ మై కైండ్ సజెషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయిపోగానే
నెక్స్ట్ మీకు ప్రాజెక్ట్ చేసి ఉంటారు కదా, లైక్ మీ థర్డ్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఫస్ట్ ఇయర్లో కానీ. సో ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తారు. అబ్సల్యూట్లీ ప్రాజెక్ట్ గురించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ప్రాజెక్ట్ గురించి ఎస్పెషల్గా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, మీ ప్రాజెక్ట్ టైటిల్ ఏంటి, మీ ప్రాజెక్ట్ అబ్స్ట్రాక్ట్ ఏంటి, అండ్ మీ ప్రాజెక్ట్లో ఎంతమంది ఉన్నారు, ఒకవేళ ఒక 5 మెంబర్స్ ఉంటే అందులో మీ రోల్ ఏంటి, లైక్ గ్రూప్ మెంబరా, గ్రూప్ లీడరా, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మీరు మీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ని ప్లేస్ చేశారు అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు. సో ప్రాబ్లమ్స్ అంటారు కదా, లైక్ సో ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేశారు, వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు, మీ గైడ్ సజెషన్స్ ఎలా తీసుకున్నారు, అండ్ మీరు ఏ టెక్నాలజీని వాడారు, నెక్స్ట్ ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడారు, నెక్స్ట్ దీన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, దీని కాస్ట్ ఎంత, సో ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏంటి, న్యూగా మీరు ప్రపోజింగ్ చేయబోతున్న సిస్టమ్ ఏంటి. సో ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతారన్నమాట ప్రాజెక్ట్ గురించి. సో వీటన్నింటిపైన తరోగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్కి సంబంధించి ఎవ్రీ టెక్నాలజీని నేర్చుకోండి. మీరు ఇంప్లిమెంట్ చేసిన ప్రతి ఒక్క కాంపోనెంట్ దగ్గర నుంచి అవి ఎంత వోల్టేజ్ని తీసుకుంటాయి, ఎలా వర్క్ చేస్తాయి, వాటి ఫంక్షనింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ నేర్చుకోండి. లైక్ మీరు వాడిన కాంపోనెంట్స్ ఏంటి, సో ఎవ్రీథింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ ప్రాజెక్ట్ గురించి అట్లీస్ట్ 5 మినిట్స్ అయితే ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో బీ థరో విత్ ద ప్రాజెక్ట్. దెన్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ టెక్నికల్ స్కిల్స్ అడుగుతారు. సో వాళ్ళే అడుగుతారు, మీరేం భయపడద్దు. ఒకవేళ మీరు రెజ్యూమ్లో పెట్టిన స్కిల్స్ ఒకవేళ మీకు రావు అనుకుంటే, లైక్ ఇప్పుడు కొంతమంది సి పెట్టింటారు, పైథాన్ పెట్టింటారు, జావా పెట్టింటారు, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ పెట్టింటారు, వెబ్ టెక్నాలజీస్ పెట్టింటారు. సో ఇవన్నీ రాకపోతే మీకు, సో వాళ్ళు అడుగుతారు వాట్ ఆర్ ద టెక్నాలజీస్ దట్ యు ఆర్ థరో విత్ అని అడుగుతారు. సో అప్పుడు మీకు వచ్చిన టెక్నాలజీస్ చెప్పండి. ఒకవేళ మీ వాళ్ళు అడిగినారనుకో, ఎందుకు రెజ్యూమ్లో యాడ్ చేసావు అంటే, నేను స్టిల్ దానిపైన వర్కౌట్ చేస్తున్నాను, సో నేర్చుకుంటూ ఉన్నాను అని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సి పైథాన్ వచ్చు, జావా కూడా పెట్టేసింటారు బై మిస్టేక్న. సో అప్పుడు వచ్చేసి మరి జావా కూడా పెట్టావు కదా రెజ్యూమ్లో అని అడిగితే, అప్పుడు మీరు చెప్పండి స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్, నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను, సో డెఫినెట్లీ ఐ విల్ బీ ఏబుల్ టు వర్కౌట్ దన్ అని చెప్పేస్తే ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ సో టెక్నాలజీస్ అయిపోగానే ఇంకా బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, లైక్ మీ కాన్సెప్ట్ ఓరియంటెడ్, లైక్ మీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ మీ సబ్జెక్ట్స్లో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది, ఎందుకు ఫేవరెట్, లేకపోతే ఇవన్నీ వెరీ బేసిక్ అనమాట. అలాగే మిమ్మల్ని మీ కాన్ఫిడెంట్ని, నెక్స్ట్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని చెక్ చేయడానికి వాళ్ళు మీ కాలేజ్ లైఫ్ గురించి చెప్పండి, మీ లైఫ్లో ఇన్స్పిరేషనల్ పర్సన్ ఎవరు, నెక్స్ట్ టెల్ మీ అబౌట్ యువర్ మదర్. సో ఇట్లా వెరీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఇవన్నీ మీలో ఉన్న పర్సనాలిటీని అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, మీ వే ఆఫ్ టాకింగ్ని చెక్ చేయడానికి మాత్రమే అడుగుతారనమాట. అంతకు మించి వాళ్ళు మీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయరు. సో వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని మెయింటైన్ చేయండి అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి. దిక్కులు ఇట్లా చూడకండి. అండ్ మీ చుట్టుపక్కల ఎవరిని కూర్చొనియద్దు ఇంటర్వ్యూ అప్పుడు. సో ఇది అంటే లైక్ కొంతమందికి షై ఫీలింగ్ ఉంటుందన్నమాట, వేరే వాళ్ళ పక్కన ఉంటే చెప్పడానికి కొద్దిగా షై ఫీల్ అవుతారు. సో అట్లాంటి టైంలో మీరు ఒక్కరే ఒక సింగిల్ రూమ్లో కూర్చొని హ్యాపీగా ఇంటర్వ్యూ ఇవ్వండి, అస్సలు టెన్షన్ పడద్దు. ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా కూడా అది మీకు కొంచెం నేర్పిస్తుంది కదా. సో మిస్టేక్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అన్నట్టు. సో ఒకవేళ మిస్టేక్ చేసినా కూడా ప్రాబ్లం లేదు, ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోయినా ప్రాబ్లం లేదు. అంతేకాని ఫ్రాడ్ చేయడానికి అస్సలు ప్రయత్నించద్దు. మీ ఇంటర్వ్యూని మీరే చెప్పండి. ప్రాక్సీలు నెక్స్ట్ ఇలాంటి వాటికి ట్రై చేయొద్దు. ఇట్స్ మై కైండ్ సజెషన్. సో మీకు వచ్చిన స్కిల్స్ అన్నీ 100% వర్తీగా నేర్చుకోండి. అండ్ గ్రేట్, ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. హోప్ మీరు క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద నాతో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేను చెప్పే కంటెంట్ మీకు నిజంగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు నన్ను మరియు నా ఆలోచనలు మరింత దగ్గరగా తెలుసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. దిస్ ఈజ్ యువర్ మధు సైనింగ్ ఆఫ్. బై బై.